ఈ వీడియో క్లిప్ చూడండి. ఈ హాస్పిటల్ వెయిటింగ్ రూమ్లో ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ అన్నట్టు ఇది యాక్చువల్గా. సో అక్కడ అందరూ కూర్చొని అక్కడ కూర్చున్న వాళ్ళందరూ యాక్టర్స్ అన్నట్టు. సో ప్రతి 5 minutesకి ఒక బీప్ వస్తుంది. ఆ బీప్ రాగానే అందరు లేచి నిలబడతారు. ఈ అమ్మాయి ఫస్ట్ టైం నిలబడదు, సెకండ్ టైం కూడా నిలబడదు, కానీ మూడోసారి హెజిటేటింగ్లో అయినా సరే లేచి నిలబడుతుంది. అరే అసలు ఎందుకు నిలబడుతుందో అర్థం కాదు. ఓకే, తర్వాత ఏమవుతుంది, స్లోగా పెయిడ్ యాక్టర్స్ అందరూ వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుంది. బట్ ఎవ్రీ 5 minutesకి బీప్ వస్తే ఆ అమ్మాయి కూడా లేచి నిలబడుతుంది. సర్ప్రైజింగ్లీ తర్వాత నార్మల్ ర్యాండమ్ ఇంకో పర్సన్ వస్తాడు. అతను కూడా ఫస్ట్ నిలబడాడు. ఏమైనా అడుగుతుంది, ఏమైనా లేచి నిలబడుతుంటే అడుగుతాడు, ఎందుకు అలా నిలబడుతున్నావు అని అంటే, నాకు తెలియదు, ఇంతకుముందు అందరు నిలబడ్డారు కాబట్టి నేను నిలబడుతున్నా అంటది. సో అతను కూడా తెలియకుండా ఒక 2-3 minutes తర్వాత బీప్ వస్తే మళ్ళీ ఇతను కూడా లేచి నిలబడతాడు. అండ్ నెక్స్ట్ ఫాలో అయిన వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు కూడా అలాగే లేచి నిలబడుతుంటారు. సో వాట్ డస్ ఇట్ షో హియర్? ప్రపంచంలో చాలామంది కొన్ని రిలీజియన్స్ అయినా కొన్ని ఫెయిత్స్ అయినా బలవంతంగా రుద్దబడతాయి. అసలు ఎందుకు ఎవరైనా ఇలా చేస్తున్నారంటే మందులో అందరూ ఎందుకు చేస్తున్నారంటే మనం క్వశ్చన్ చేయం, బ్లైండ్గా చేసుకుంటూ పోతాం. ఏమంటారు చూడు, మనం ఏదైనా వింటే మనం ఏదైనా చేయాలనుకుంటే అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను కాకుండా గొర్రెల మందలో ఆలోచించుకోకుండా మీకు ఇది అవసరమా, మీకు ఇది దాన్ని అనలైజ్ చేసి ఇది కరెక్టా కాదని తెలుసుకొని చేయడం ఇంపార్టెంట్. మందలో ఒకళ్ళో కాదు, 100లో ఒకళ్ళ ఉండండి.